ట్రూ9 న్యూస్ కి స్వాగతం. నేను సుమలత. ల్యాబ్ టెక్నీషియన్ దినోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే. ల్యాబ్ టెక్నీషియన్ దినోత్సవం సందర్భంగా వనపర్తి జిల్లా కేంద్రంలో సితార ఫంక్షన్ హాల్లో ల్యాబ్ టెక్నీషియన్ అసోసియేషన్ పిలుపు మేరకు వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి పాల్గొనడం జరిగింది. వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డికి శాలువా కప్పి సన్మానం చేయడం జరిగింది. ఈరోజు ల్యాబ్ టెక్నీషియన్ దినోత్సవం సందర్భంగా వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి ల్యాబ్ టెక్నీషియన్ అసోసియేషన్ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు. కేక్ కట్ చేసి ల్యాబ్ టెక్నీషియన్ అసోసియేషన్ అభ్యర్థులకు సభ్యులకు తినిపించడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ నాయకులు లక్కకుల సతీష్కి వనపర్తి పట్టణ అధ్యక్షుడు చీర్ల విజయ్ చందర్కి శాల్వా కప్పి సన్మానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ల్యాబ్ టెక్నీషియన్స్ అసోసియేషన్ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈ ల్యాబ్ టెక్నీషియన్ డే సందర్భంగా ఈ ఆర్గనైజర్స్ అందరికీ, మీ వేదిక ముందున్న మీ అందరికీ, నాతో పాటు ఇక్కడికి వచ్చిన వనపర్తి టౌన్ పెద్దలందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటున్నాం. మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. కరోనా ఇప్పటిదాకా మన వీళ్ళకి చెప్పినట్టుగా కరోనా టైంలో కరోనా టైంలో అయినా సరే, ఇప్పుడైనా సరే, ఎంత పెద్ద డాక్టర్ అయినా సరే డాక్టర్ దగ్గరికి పోతే ఫస్ట్ మీ దగ్గరికి పంపించినట్టు మీరు రిపోర్ట్ ఇచ్చాకనే ఆయన ప్రిస్క్రిప్షన్ రాస్తారు. సో మీ పాత్ర చాలా ఎక్కువ ఉంటుంది. మన పేషెంట్లకు కానీ ఇంకా వేరే అందరూ ఎవరికి ఇబ్బంది అయినా ల్యాబ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇష్యూ. ఆ డాక్టర్ మీకు రాసిన తర్వాత మీరు రిపోర్ట్ వచ్చిన దగ్గరనే ఆయన పేషెంట్కి ఏమైంది, ఏం కథ, ఏం కావాలి, ఏం ట్యాబ్లెట్ వేయాలి, ఏం ఇంజక్షన్ వేయాలి అనేది మీరు ఇచ్చే రిపోర్ట్ మీద ఆధారపడుతుంది. ఈ మెడికల్ వ్యవస్థలో మీ పాత్ర చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి మీరందరూ ప్రజలకు సేవ చేయాలని కోరుకుంటున్నాం. అంతకుముందు కరోనా టైంలో కూడా చాలా కష్టపడ్డారు. అది ఆ రోగం ఎట్లాంటిదో, ఆ రోగం ఏమైతుందో తెలియని సమయంలో అందరూ భయపడుతున్న సమయంలో మీరందరూ చాలా కష్టపడ్డారు. కనుక మీ అందరికీ మళ్ళొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. దాంతోపాటు వనపర్తిలో మీ అసోసియేషన్కు ఒక ప్లేస్ కావాలని అడిగినారు. నేను ఈ మధ్యకాలంలో కలెక్టర్ గారి దగ్గర వేరే అసోసియేషన్స్ కోసం మాట్లాడినప్పుడు గవర్నమెంట్ ఆర్గనైజేషన్ అయితేనేమో ఫ్రీ ఇస్తారు. సో మీకు కూడా ఇస్తారు, నేను మాట్లాడి ఇప్పిస్తా. కానీ నామినల్ ఛార్జెస్ కట్టాల్సి ఉంటుంది మీకు. అలాంటి అయినాక ప్రైవేట్ ఆర్గనైజేషన్కి ఎవరికి ఇచ్చినా, అసోసియేషన్ బిల్డింగ్కి ఇచ్చినా అది దగ్గర నుండి చేపించి ఏదైనా పడుతుందో దానికి ఏం కట్టాలో అది నామినల్ ఉంటేనో మీరు కొంచెం ఎక్కువ ఉంటే నేను కట్టి మిమ్మల్ని మీకు ఇచ్చే బాధ్యత నన్ను ఇక్కడి నుంచి ఈ కార్యక్రమంలో నన్ను ఇన్వాల్వ్ చేసినందుకు మళ్ళొకసారి ధన్యవాదాలు. థ్యాంక్ యూ.